మార్వెల్ ఫైనల్లీ 'అవెంజర్స్ డూమ్స్‌డే' ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. నిజం చెప్పాలంటే ట్రైలర్ కంప్లీట్ అయ్యాక నేను ఫస్ట్ చేసిన పనేంటంటే మళ్ళీ ప్లే చేయడం. ఎందుకంటే ఫస్ట్ వాచ్‌లో ఓన్లీ ఎక్సైట్‌మెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ సెకండ్ వాచ్‌లో డీటెయిల్స్ కనిపిస్తాయి. థర్డ్ వాచ్‌లో స్టోరీ మొత్తం అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు మనం 100 హిడెన్ డీటెయిల్స్ వీడియో చేయబోట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నెట్ మొత్తం అదే చేస్తుంది కాబట్టి. ఇన్‌స్టెడ్ నేను ట్రైలర్‌ని చూస్తే పర్సనల్లీ నేనేం అబ్జర్వ్ చేశానో, ఏ షాట్స్ నన్ను ఎక్సైట్ చేసాయో, ఏ సీన్స్ చూసి గూస్ బంప్స్ వచ్చాయో, స్టోరీ ఎలా వెళ్తుందని నాకు అనిపించిందో అవి మాత్రం మీతో షేర్ చేసుకుంటా. ఇంపార్టెంట్ నోట్, వీడియోలో చెప్పే కొన్ని పాయింట్స్ ట్రైలర్‌లో నేను చూసిన అబ్జర్వేషన్స్ అండ్ కొన్ని నా పర్సనల్ ఇంటర్ప్రిటేషన్స్. ఇంకా కొన్ని మార్వెల్ కామిక్స్ అండ్ ప్రీవియస్ ఎంసీయూ మూవీస్‌ని కనెక్ట్ చేస్తూ నాకు అనిపించిన పాసిబిలిటీస్. ఇవి ఆఫిషియల్ కన్ఫర్మేషన్స్ కావు. సో మీరు డిసగ్రీ అయిన కామెంట్స్‌లో మీ అబ్జర్వేషన్స్ కూడా షేర్ చేయండి. బికాస్ మార్వెల్ ట్రైలర్స్ బ్యూటీ అదే. మూవీ రిలీజ్ అయ్యే వరకు అందరం డిటెక్టివ్సే. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ అవెంజర్స్ డూమ్స్‌డే. ఓకే. ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఇదే. యూజువల్లీ అవెంజర్స్ ట్రైలర్ అంటే హీరో ఇంట్రడక్షన్, ఎక్స్‌ప్లోజన్, యాక్షన్ లేదా డాక్టర్ డూమ్ రివీల్‌తో స్టార్ట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ మార్వెల్ అలా చేయలేదు. ఇన్‌స్టెడ్ సేవియర్ స్కూల్ ఫర్ గిఫ్టెడ్ యంగ్‌స్టర్స్ బోర్డ్‌ని ఫస్ట్ చూపించింది. అదే నాకు ఫస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అబ్జర్వ్ చేస్తే బోర్డ్ మొత్తం డస్ట్‌తో కవర్ అయి ఉంది. ఫ్రెష్‌గా మెయింటైన్ చేసిన ప్లేస్ లాగా కనిపించడం లేదు. ఇయర్స్ నుంచి ఎవరు ఆ ప్లేస్‌ని టచ్ చేయలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా సరౌండింగ్స్ కూడా కంప్లీట్ డార్క్ బ్లూ కలర్ ప్యాలెట్‌లో ఉన్నాయి. ఒక అబాండన్ మెమరీ లాగా ఫీల్ వస్తుంది. పర్సనల్లీ నాకు అనిపించింది ఏంటంటే మార్వెల్ ఈ షాట్‌ని ర్యాండమ్‌గా పెట్టుండదు. సేవియర్ స్కూల్ అంటే మ్యూటెంట్స్‌కి హోమ్, సేఫ్ ప్లేస్, హోప్‌కి సింబల్. అలాంటి ప్లేస్‌ని ఫస్ట్ ఫ్రేమ్‌లోనే ఇలా బ్రోకెన్‌గా చూపించడం, స్టోరీ స్టార్ట్ అవ్వక ముందే ఈ వరల్డ్‌లో ఆల్రెడీ ఏదో పెద్ద డిజాస్టర్ జరిగిందని హింట్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ షాట్‌లో ప్రొఫెసర్ చార్ల్స్‌ని సేవియర్‌ని రివీల్ చేస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్వెల్ మనకి ఫస్ట్ ఔట్ సైడ్ ఈవెంట్‌ని చూపించలేదు. ఇన్‌స్టెడ్ ప్రొఫెసర్ సేవియర్ రియాక్షన్‌ని చూపించింది. అబ్జర్వ్ చేస్తే సేవియర్ కంప్లీట్ సైలెంట్‌గా విండో దగ్గర కూర్చొని బయటగా చూస్తున్నాడు. ఫేస్‌లో ఒక కైండ్ ఆఫ్ పానిక్ ఉంది. కానీ కన్సర్న్ క్లియర్‌గా కనిపిస్తుంది. యాస్ ఇఫ్ బయట జరుగుతున్న డేంజర్ గురించి తనకు ఆల్రెడీ తెలిసినట్టు. ఇంకా డీటెయిల్ నేను అబ్జర్వ్ చేసింది, విండో బయట ఉన్న స్కై అది నార్మల్‌గా సన్‌రైజ్‌లా కనిపించట్లేదు. నార్మల్ సన్‌సెట్ లాగా కూడా కనిపించట్లేదు. గోల్డ్ ఆరెంజ్ గ్లో మొత్తం స్కైని కవర్ చేస్తున్నట్టు. అదొక విజువల్ చూస్తే నాకు పర్సనల్‌గా అదొక కాస్మిక్ ఈవెంట్ స్టార్ట్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది. నా మైండ్‌లో ఫస్ట్ వచ్చిన వర్డ్ ఇన్కర్షన్. మార్వెల్ కామిక్స్‌లో ఇన్కర్షన్ అంటే 2 డిఫరెంట్ యూనివర్సెస్ ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌లో కూడా ఈ కాన్సెప్ట్‌ని మెన్షన్ చేశారు. కొలిషన్‌ని స్టాప్ చేయకపోతే 2 యూనివర్సెస్ కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ గ్లోయింగ్ స్కై యాక్చువల్‌గా ఇన్కర్షనా లేదా మల్టీవర్సల్ ఫెనోమెననా? ట్రైలర్ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇది నా అబ్జర్వేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. అండ్ ఆ నెక్స్ట్ షాట్‌లో ఫైనల్లీ మన బిగ్గెస్ట్ విలన్ స్క్రీన్ మీద ఎంటర్ ఇస్తాడు, డాక్టర్ డూమ్. నిజం చెప్పాలంటే ఈ షాట్‌లో నేను హిడెన్ డీటెయిల్స్ కోసం ఎక్కువ సెర్చ్ చేయలేదు. ఎందుకంటే కొన్ని షాట్స్ డీటెయిల్స్ కోసం కాదు, క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంటాయి. కానీ డూమ్ మాత్రం కంప్లీట్‌గా కామ్, అస్సలు టెన్షన్ లేదు, హర్రీ లేదు. అండ్ అదే నన్ను ఎక్కువగా హ్యాపీ అనకూడదు. అదే నన్ను ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసింది. యూజువల్లీ ట్రైలర్‌లో విలన్ ఫస్ట్ అపియరెన్స్ అంటే పవర్ డిస్‌ప్లే, డైలాగ్, యాక్షన్ ఇంకేవేవో హైలైట్ చేస్తారు. కానీ ఇక్కడ మార్వెల్ చేసింది వేరు. అండ్ ఆ నెక్స్ట్ షాట్‌లో మనకి మార్వెల్ మనల్ని డైరెక్ట్‌గా న్యూయార్క్ స్కైలైన్‌కి తీసుకెళ్తుంది. ఫస్ట్ గ్లాన్స్‌లో ఇది ఒక నార్మల్ సిటీ ఎస్టాబ్లిష్మెంట్ షాట్ లాగా ఉంటుంది గానీ, కొంచెం అబ్జర్వ్ చేస్తే కెమెరా కాంపోజిషన్ మొత్తం ఒక బిల్డింగ్ మీదనే మన అటెన్షన్‌ని ఫిక్స్ చేస్తుంది. అదే అవెంజర్స్ టవర్. పర్సనల్లీ ఈ షాట్ నాకు ఒక సింపుల్ బిల్డింగ్ రివీల్ లాగా అనిపించలేదు. మార్వెల్ మనకు ఒక రిమైండర్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. యెస్, అవెంజర్స్ స్టిల్ ఎగ్జిస్ట్. వాళ్ళకి మళ్ళీ ఒక హోమ్ ఉంది. వాళ్ళు మళ్ళీ అసెంబుల్ అవుతున్నారు. అండ్ ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూలో అవెంజర్స్ అనే ఫీలింగ్ కొంచెం మిస్ అయిపోయింది. డిఫరెంట్ హీరోస్, డిఫరెంట్ స్టోరీస్. కానీ ఈ సింగిల్ షాట్‌లో మళ్ళీ అవెంజర్స్ ఐడెంటిటీ గుర్తు చేస్తున్నట్టు అనిపించింది. సిటీ మొత్తం ఈ మూవ్‌మెంట్‌లో పీస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ట్రాఫిక్, బిల్డింగ్స్, నార్మల్ లైఫ్. కానీ మూవీ టైటిల్ మాత్రం డూమ్స్‌డే కాబట్టి ఈ పీస్ ఎక్కువసేపు ఉండదని ఆల్మోస్ట్ గ్యారంటీ. పర్సనల్లీ నాకు అనిపించింది. ఈ టవర్ మూవీలో ఒక మేజర్ లొకేషన్ అవ్వచ్చు స్ట్రాటజీ డిస్కషన్స్‌కి అండ్ హీరోస్ అసెంబ్లింగ్‌కి. లేదా డాక్టర్ డూమ్ ఫస్ట్ టార్గెట్ కూడా ఇదే అయ్యే ఛాన్స్ ఉంది. ఆఫ్‌కోర్స్ ఆ నెక్స్ట్ షాట్‌లో మిషన్ స్టార్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఫెంటాస్టిక్ ఫోర్ మొత్తం ఒక అడ్వాన్స్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటికి వాక్ చేస్తూ ఉంటారు. కానీ బాగా అబ్జర్వ్ చేస్తూ ఫస్ట్ డీటెయిల్ రీడ్ రిచర్డ్స్ ఫస్ట్ నడుస్తున్నాడు. మిగతా టీం మొత్తం తన వెనకాతల ఫాలో అవుతున్నారు. డైలాగ్ ఒక్కటి కూడా లేకుండా. అండ్ మార్వెల్ ఒక సింపుల్ విజువల్‌తో లీడర్ ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేసింది. అది నాకు చాలా నచ్చింది. ఇంకా అబ్జర్వేషన్ ఏంటంటే మార్వెల్ ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్‌ని సెపరేట్‌గా ఇంట్రొడ్యూస్ చేయలేదు. రీడ్, స్యూ, జానీ, బెన్ అందరిని ఒక టీమ్‌గా చూపించింది. అదే ఫెంటాస్టిక్ ఫోర్ స్ట్రెంగ్త్ కూడా. వాళ్ళు ఇండివిడ్యువల్‌గా సూపర్ హీరోస్ కాదు, ఫ్యామిలీ. ఇంకా స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. నార్మల్ ఎర్త్ టెక్నాలజీ లాగా అనిపించట్లేదు. సో, వి కెన్ ఈజిలీ ఫైండ్ దట్ కమ్స్ ఫ్రమ్ అనదర్ యూనివర్స్
పర్సనల్లీ నాకు ఈ షాట్ చూస్తే వాళ్ళు హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వస్తున్నారు అనే ఫీలింగ్ కన్నా ఒక ఇంపార్టెంట్ మిషన్ కోసం ఒక న్యూ లొకేషన్‌కి రీచ్ అయ్యారనే ఫీలింగ్ ఎక్కువొచ్చింది. ఎందుకంటే 'అవెంజర్స్ డూమ్స్‌డే' కంప్లీట్ మల్టీవర్స్ సాగా క్లైమాక్స్ డైరెక్షన్‌లో ఎళ్తుంది గదా! కాబట్టి ఇది ఇంకో యూనివర్సా లేదా మన ఎర్తా లేదా ఆల్రెడీ క్రైసిస్ స్టార్ట్ అయిన లొకేషనా? ట్రైలర్ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. అండ్ 'ఫెంటాస్టిక్ ఫోర్‌ని' ఇలా కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా కంప్లీట్ టీమ్ ఫార్మేషన్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం చాలా ప్రీమియంగా అనిపించింది. అండ్ యాక్షన్ లేకుండా వీళ్ళు ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం బాగా గమనిస్తే వాళ్ళ వెనకే మనకి థోర్ కూడా కనిపిస్తాడు. సో, ఐ థింక్ థోర్ ఆల్రెడీ అక్కడికి రీచ్ అయ్యి ఉండొచ్చు. ఆర్ తనకి ఎలాగైనా ముందే అందరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ షాట్‌లో ఇప్పుడు మనకు కనిపిస్తున్న లైనప్ శామ్ విల్సన్, బక్కీ బార్న్స్, స్కాట్ లాంగ్. ఫస్ట్ టైమ్ చూస్తే ఇదొక నార్మల్ డిస్కషన్ సీన్ లాగా అనిపించొచ్చు. కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే మార్వెల్ ఇక్కడ యాక్షన్ కన్నా రెస్పాన్సిబిలిటీని హైలైట్ చేస్తుంది. శామ్ విల్సన్ ఫ్రంట్‌లో నిలబడి ఉన్నాడు. మిగతా ఇద్దరు తన పక్కన సీరియస్‌గా వింటున్నారు. డైలాగ్ లేకపోయినా లీడర్‌షిప్ ఎవరిదో క్లియర్‌గా ఎస్టాబ్లిష్ అవుతుంది. యాక్చువల్లీ మార్వెల్ గత 4-5 ఇయర్స్ నుంచి చాలా గట్టిగా ట్రై చేస్తుంది మన శామ్ విల్సన్‌ని కెప్టెన్ అమెరికా లాగా పోర్ట్రేట్ చేయడానికి. ఈ ఫ్రేమ్‌లో మన ఒరిజినల్ అవెంజర్స్‌లో ఎవరు లేరు. ఐరన్ మ్యాన్ లేడు, స్టీవ్ రోజర్స్ లేడు, బ్లాక్ విడో లేదు, హల్క్ లేడు, థోర్ కూడా ఈ సీన్‌లో లేడు. సడన్‌లీ ఆ రియలైజేషన్ వచ్చింది. టైమ్ హాస్ చేంజ్డ్. పర్సనల్లీ నాకు ఈ షాట్ చూస్తే ఒక మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఒక సైడ్ ఎక్సైట్‌మెంట్. ఎందుకంటే మన న్యూ జనరేషన్ అవెంజర్స్ ఫైనల్లీ ఒక టీమ్‌లాగా కనిపిస్తున్నారు. ఇంకో సైడ్ ఒరిజినల్ 6ని మిస్ అయిన ఫీలింగ్. ఎండ్ గేమ్ తర్వాత రెస్పాన్సిబిలిటీ మొత్తం ఈ జనరేషన్ మీద పడింది. అది ఈజీ కాదు. కానీ నేను ఈ షాట్‌లో అప్రిషియేట్ చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మార్వెల్ వీళ్ళని ఒరిజినల్ అవెంజర్స్ రిప్లేస్‌మెంట్ లాగా ప్రెజెంట్ చేయలేదు. వీళ్ళకొక లెగసీని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్న హీరోస్ లాగా ప్రెజెంట్ చేస్తుంది. అదే డిఫరెన్స్. ఎండ్ గేమ్‌లో అవెంజర్స్ వరల్డ్‌ని సేవ్ చేశారు. ఇప్పుడు ఈ టీమ్ మల్టీవర్స్‌ని సేవ్ చేయాల్సిన సిట్యుయేషన్‌లో ఉంది. హానెస్ట్‌లీ అదే ఛాలెంజ్ ఈ మూవీని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మార్చేసింది. ఎండ్‌లో ఒక క్వెషన్ మాత్రం ఈ న్యూ అవెంజర్స్ లైనప్ డాక్టర్ డూమ్ లాంటి థ్రెట్‌ని ఫేస్ చేయగలరా? లేదా జర్నీలో ఇంకా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అలీస్ అనేవారు కలుస్తారా? అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఓకే. ఆ నెక్స్ట్ షాట్‌లో పర్సనల్లీ ఈ ట్రైలర్ మొత్తంలో నాకు బిగ్గెస్ట్ గూస్ బంప్స్ ఇచ్చిన షాట్ ఇదే. ఎందుకంటే ఈ ఫ్రేమ్‌లో అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా థోర్ ఫస్ట్ టైమ్ అందరిని కలిసి చూస్తున్నాం. అబ్జర్వ్ చేస్తే ఎవ్వరు క్యాజువల్‌గా లేరు. ఎవ్వరు స్మైల్ చేయట్లేదు. అందరూ ఒక డైరెక్షన్‌లో సీరియస్‌గా చూస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక హోలోగ్రాఫిక్ డిస్‌ప్లే కనిపిస్తుంది. అది చూస్తే ఇది యాక్షన్ సీన్ కాదు, ప్లానింగ్ సీన్ అని అర్థమవుతుంది. పర్సనల్లీ నాకు అనిపించింది ఏంటంటే మార్వెల్ ఫైనల్లీ మల్టీవర్స్ సాగా పే ఆఫ్‌ని స్టార్ట్ చేస్తుంది. ఇన్ని ఇయర్స్‌గా డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ హీరోస్, డిఫరెంట్ యూనివర్సెస్ బిల్డ్ చేశారు. ఇప్పుడు అందరిని ఒకే రూమ్‌లో కలిపారు. అదే ఈ షాట్ ఇంపార్టెన్స్. ఇంకో డీటెయిల్ నేను అబ్జర్వ్ చేసింది ఫెంటాస్టిక్ ఫోర్ ఒక సైడ్, అవెంజర్స్ ఒక సైడ్. థోర్ కొంచెం సెపరేట్‌గా నిలబడున్నాడు. ఫ్రేమ్ కాంపోజిషన్ చూస్తే ఎవరు ఎవరిని డామినేట్ చేయడం లేదు. అందరూ ఈక్వల్స్ లాగా కనిపిస్తున్నారు. అదే టీమ్ వర్క్ ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తుంది. పర్సనల్లీ నాకిది 'ఇన్ఫినిటీ వార్‌ని' గుర్తు చేసింది. అప్పుడు అవెంజర్స్, గార్డియన్స్, వకాండా ఆర్మీ అండ్ డిఫరెంట్ గ్రూప్స్ కలిసి థానోస్‌ని ఫేస్ చేశారు. కానీ ఈసారి స్టేక్స్ ఇంకా పెద్దవై. ఎర్త్ కోసం కాదు, కంప్లీట్ మల్టీవర్స్ కోసం. ఆ నెక్స్ట్ షాట్‌లో ఫస్ట్ లుక్‌లో చూస్తే ఇది ఒక మీటింగ్ లాగా అనిపించదు. కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే అట్మాస్ఫియర్ మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంది. సెంటర్‌లో నమోర్ తన థ్రోన్ మీద కామ్‌గా కూర్చున్నాడు. పక్కన టాలకాన్ వారియర్స్ అందరూ వెపన్స్ రెడీగా పెట్టుకొని నిలబడి ఉన్నారు. అదే ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేశాను. ఇది ఫ్రెండ్లీ వెల్కమ్‌లా అనిపించట్లేదు. ఒక పొలిటికల్ కన్ఫ్రంటేషన్ లాగా ఫీల్ అయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నమోర్ థ్రోన్ నుంచి లేచి ఎవరిని రిసీవ్ చేయలేదు. అతను అక్కడే కూర్చొని సిట్యుయేషన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అది తన కాన్ఫిడెన్స్‌ని చూపిస్తుంది. లేక దిస్ ఈస్ మై కింగ్డమ్ అనే ఒక తన యారగెన్స్ అయినా చూపించొచ్చు అని సైలెంట్‌గా నేను చెప్పినట్టు అనిపిస్తుంది. పర్సనల్లీ నాకు 'వకాండా ఫరెవర్' మూవీ గుర్తొచ్చింది. వాట్ ఎ షిట్ దట్ వాస్ రియల్లీ. అండ్ మూవీ ఎండింగ్‌లో నమోర్ అండ్ వకాండా మధ్య రెస్పెక్ట్ క్రియేట్ అయింది. కానీ రెస్పెక్ట్ ఉండడం వేరు, కంప్లీట్ ట్రస్ట్ ఉండడం వేరు. ఈ షాట్‌లో చూస్తే ఆ ట్రస్ట్ ఇంకా ఫుల్‌గా బిల్డ్ అవ్వలేదని నాకు అనిపించింది. ఆఫ్‌కోర్స్ ట్రైలర్ ఇది కన్ఫర్మ్ చేయలేదు. సో, ఇది నా అబ్జర్వేషన్ మాత్రం. కానీ ఒక ప్రిడిక్షన్ మాత్రం చేయగలను. డాక్టర్ డూమ్ ఇలాంటి మల్టివర్స్ థ్రెట్ వచ్చాక కింగ్డమ్స్ మధ్య డిఫరెన్సెస్‌కి వాల్యూ ఉండదు. సర్వైవ్ అవ్వాలి కాబట్టి కలిసి ఫైట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇన్ఫినిటీ వార్‌లో అవెంజర్స్ అండ్ గార్డియన్స్ యూనైట్ అయినట్టు ఈసారి వకాండా అండ్ టాల్కాన్ ఆర్మీ కూడా అలాగే యునైట్ అయితారు. అండ్ హానెస్ట్‌లీ మార్వెల్ ఈ షాట్‌ని యాక్షన్ కోసం కాదు, టెన్స్ క్రియేట్ చేయడానికి కోసం పెట్టినట్టు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ షాట్‌లో మన గాడ్ ఆఫ్ థండర్ థోర్. హానెస్ట్‌లీ ఈ ఫ్రేమ్ చూడగానే ఫస్ట్ నాకు అనిపించింది వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా? ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ కోసం మొత్తం చూస్తే స్మోక్, డస్ట్, బ్రోకెన్ స్ట్రక్చర్స్ ఒక కంప్లీట్ బ్యాటిల్ ఫీల్డ్ లాగా కనిపిస్తుంది. ఇంకా అబ్జర్వేషన్ ఏంటంటే థోర్ కంప్లీట్‌గా సింగిల్‌గా ఉన్నాడు. పక్కన అవెంజర్స్ లేరు, ఫ్యాంటాస్టిక్ ఫోర్ లేరు, ఎక్స్‌మెన్ లేరు. జస్ట్ థోర్, స్టార్మ్ బ్రేకర్ ఇంకా డిస్ట్రక్షన్. అదే షాట్‌ని ఇంకా పవర్‌ఫుల్‌గా మార్చేస్తుంది. పర్సనల్లీ నాకు ఈ ప్లేస్ ఎర్తా, ఇంకో ప్లానెటా లేదా మల్టీవర్స్‌లో వేరే యూనివర్సా అనే డౌట్ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయడం ట్రైలర్ కూడా రివీల్ చేయలేదు. కాబట్టి ఇది మిస్టరీగానే ఉండిపోయింది. ఇంకో డీటెయిల్ నేను అబ్జర్వ్ చేసింది థోర్ కాస్ట్యూమ్. 'ఇన్ఫినిటీ వార్' ఎండ్ గేమ్‌లో మనం చూసిన హెవీ ఆస్గార్డియన్ ఆర్మర్ ఇక్కడ కనిపించడం లేదు.
ఇన్‌స్టెడ్ సింపుల్ బ్యాటిల్ సూట్‌ల బేర్ ఆర్మ్స్ అండ్ లెస్ ఆర్మర్ కొంత డిఫరెంట్ లుక్. మార్వెల్ కాస్ట్యూమ్ డిజైన్స్ ర్యాండమ్‌గా మార్చదు. కాబట్టి దీని వెనకాతల ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. మేబీ ఆల్రెడీ ఒక బ్యాటిల్ ఫైట్ చేసి ఆర్మర్ డ్యామేజ్ అయిందా? లేదా మూవీ టైమ్‌లైన్‌లో థోర్ ఈ లుక్‌ని చూస్ చేసాడా? లేదా సింప్లీ క్యారెక్టర్ ఎవల్యూషన్ కోసం ఆ ట్రైలర్ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. సో, ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. కానీ ఒక విషయం మాత్రం క్లియర్. థోర్ ఫేస్‌లో సీరియస్‌నెస్, బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్ట్రాక్షన్, ఇంకా తన లోన్లీ ఎంట్రన్స్ ఇవన్నీ కలిపి చూస్తే ఈసారి థోర్ నార్మల్ విలన్ని ఫేస్ చేయడం లేదు. తన స్ట్రాంగెస్ట్ బ్యాటిల్‌కి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ హానెస్ట్‌లీ థోర్‌ని ఇలా సింగిల్‌గా బ్యాటిల్ ఫీల్డ్‌లో చూసిన షాట్ ట్రైలర్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ సినిమాటిక్ స్క్రీన్స్ అనిపించింది నాకు. ఓకే. ఈ షాట్ వచ్చాక మార్వెల్ ఫ్యాన్స్ అందరికి ఒక స్మైల్ ఆటోమేటిక్‌గా వస్తుంది. బికాజ్ ఫైనల్లీ సైక్లాప్స్ ఈస్ బ్యాక్. నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ కనిపించింది తన సూట్. బ్లూ అండ్ యెల్లో. ఆల్మోస్ట్ కామిక్స్ నుంచి డైరెక్ట్‌గా స్క్రీన్ మీదకి వచ్చినట్టు ఉన్నాడు. చాలా ఇయర్స్ నుంచి ఫ్యాన్స్ ఈ కామిక్ యాక్యురేట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ మార్వెల్ ఆ విష్‌ని ఫుల్‌ఫిల్ చేసినట్టు అనిపించింది. చాలా మంది సైక్లాప్స్ అంటే లేజర్ ఐస్ ఉన్న క్యారెక్టర్ అంతే అనుకుంటారు. కానీ కామిక్స్ చదివిన వాళ్ళకి తెలుసు. సైక్లాప్స్ స్ట్రెంగ్త్ ఆప్టిక్ బ్లాస్ట్స్ మాత్రమే కాదు. తన లీడర్‌షిప్. కెప్టెన్ అమెరికా అవెంజర్స్‌కి లీడ్ చేసినట్టు సైక్లాప్స్ ఎక్స్-మెన్‌ని లీడ్ చేస్తాడు. బ్యాటిల్ స్ట్రాటజీ, డెసిషన్ మేకింగ్, టీమ్ కోఆర్డినేషన్ ఇవన్నీ తన రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎక్స్-మెన్ మూవీస్‌లో కొన్నిసార్లు ఈ లీడర్‌షిప్ యాస్పెక్ట్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. కానీ ఈ ట్రైలర్‌లో సింగిల్ షాట్‌లోనే మార్వెల్ తన ఇంపార్టెన్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుందని నాకు అనిపించింది. ఆఫ్‌కోర్స్ ట్రైలర్ స్టోరీ గురించి ఇంకా ఏం రివీల్ చేయలేదు కాబట్టి ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. కానీ పర్సనల్లీ సైక్లాప్స్‌ని కామిక్ యాక్యురేట్ సూట్‌లో హీరోయిక్ ఎంట్రన్స్‌తో మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడం ట్రైలర్‌లోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్స్. హోప్‌ఫుల్లీ ఈ మూవీలో తను చనిపోకూడదని నేను కోరుకుంటున్నాను. అండ్ ఓకే. ఆ నెక్స్ట్ షాట్‌లో హానెస్ట్‌లీ నేను ఫస్ట్ స్మైల్ చేసిన రీజన్ ఏంటంటే ఫైనల్లీ షంగ్ చి ఈస్ బ్యాక్. షంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద 10 రింగ్స్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఎంసీయూలో తన క్యారెక్టర్ ఎక్కువగా కనిపించలేదు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మరో ఏ క్యారెక్టర్ కూడా ఎగ్జిట్ చేయలేదు. ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ మళ్ళీ ఫైనల్‌గా యాక్షన్‌లోకి వచ్చాడు అనే ఫీలింగ్ వచ్చింది. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫ్రేమ్‌లోనే సంచి కంప్లీట్‌గా కాన్ఫిడెన్స్‌తో నిలబడి ఉంటాడు. బాడీ లాంగ్వేజ్ చూస్తే అతను ఫైట్‌ని అవాయిడ్ చేయడానికి రాలేదు. ఫైట్ కోసం వచ్చినట్టుంది. నెక్స్ట్ మినిట్ ఇమ్మీడియేట్ షాట్‌లో ఒక పవర్‌ఫుల్ అటాక్‌ని డైరెక్ట్‌గా బ్లాక్ చేస్తాడు. ఆ అపోనెంట్‌ని ఫస్ట్ చూడగానే నాకు ఒక ఫెమిలియర్ ఫీలింగ్ వచ్చింది. అరే! క్యారెక్టర్ ఎక్కడో చూసాను కదా అని. కొంచెం అబ్జర్వ్ చేస్తే పర్పుల్ ఎనర్జీ ఎఫెక్ట్స్, ఫైటింగ్ స్టైల్, విజువల్ ప్రెజెంటేషన్ ఇవన్నీ కలిపి నాకు 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్' మూవీకి కనిపించిన 'గ్యాంబిట్' గుర్తొచ్చాడు. కానీ ఇమాజిన్ చేయండి 'షంగ్ చి' వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ మార్షల్ ఆర్టిస్ట్ ఇన్ ద ఎంసీయూ ఆపోజిట్ సైడ్ 'గ్యాంబిట్' లాంటి మ్యూటెంట్. మార్షల్ ఆర్ట్స్ వర్సెస్ మ్యూటెంట్ పవర్స్. ఆ కాన్సెప్ట్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా రీజన్ ఏంటంటే ఎంసీయూలో ఫస్ట్ టైమ్ డిఫరెంట్ యూనివర్సెస్ నుంచి క్యారెక్టర్స్ ఇలా ఇంటరాక్ట్ అవ్వడం చూస్తే మల్టీవర్స్ సాగా యాక్చువల్‌గా పే ఆఫ్ స్టార్ట్ అయ్యింది అనే ఫీలింగ్ వస్తుంది. పర్సనల్లీ ఈ షార్ట్ స్టోరీ డీటెయిల్‌ని రివీల్ చేయలేదు కానీ ఎక్సైట్‌మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. ఆ నెక్స్ట్ షాట్‌లో మనకి కనిపించింది మిస్టేక్. నిజం చెప్పాలంటే మార్వెల్ ట్రైలర్‌లో తన స్క్రీన్ టైమ్ చాలా తక్కువ. కానీ ఆ ఫ్యూ సెకండ్స్‌లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ కనిపించాయి. ఫస్ట్ థింగ్ తన ఐకానిక్ లుక్, బ్లూ టెక్స్చర్ స్కిన్, బ్రైట్ రెడ్ హెయిర్, క్లాసిక్ మిస్టిక్ డిజైన్. కానీ హానెస్ట్‌లీ ఈ లుక్ చూడగానే ఎక్స్-మెన్ యూనివర్స్ నాస్టాల్జియా ఆటోమేటిక్‌గా గుర్తొస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి ట్రైలర్ కంప్లీట్‌గా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. మన గాడ్ ఆఫ్ థండర్ డాక్టర్ డూమ్ మీద ఫుల్ పవర్ అటాక్ లాంచ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తే థోర్ స్కై నుంచి డైరెక్ట్‌గా స్టార్మ్ బ్రేకర్‌ని చార్జ్ చేసి కిందకి వస్తున్నాడు. బ్లూ లైటింగ్ మొత్తం తన బాడీని సరౌండ్ చేసింది. విజువల్‌గా చూస్తే థోర్ తన స్ట్రాంగెస్ట్ అటాక్స్‌లో ఒకటి యూజ్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ అలాంటి అటాక్‌ని మన డాక్టర్ డూమ్ జుజుబి అన్నట్టు ఆపేస్తాడు. అండ్ దట్స్ వెరీ డిప్రెసింగ్. అండ్ ఆల్సో that's making very useful and suited for me to watch that Avengers Doomsday. బట్ ఆఫ్ కోర్స్ దాన్ని మనం క్లియర్ గా చూడొచ్చు. ఇప్పటికే చాలా ఫ్యాన్ థియరీస్ కూడా వచ్చేసాయి. డాక్టర్ డూమ్ దాన్ని తన మ్యాజిక్ పవర్స్ యూజ్ చేసి స్టాప్ చేస్తున్నాడు. అండ్ వి ఆల్ నో దట్ డాక్టర్ డూమ్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లికేటెడ్ అండ్ వెరీ కంబైన్డ్ మిక్చర్ ఆఫ్ మ్యాజిక్ అండ్ ఆల్సో సైన్స్. హీరో స్ట్రాంగెస్ట్ అటాక్స్ ని క్యాజువల్ గా రిసీవ్ చేయడానికి రెడీగా నిలబడే విలన్ ఆటోమేటిక్ గా డేంజరస్ గా అనిపిస్తాడు. ఆఫ్ కోర్స్ ట్రైలర్ లో అటాక్ రిజల్ట్ రివీల్ చేయలేదు కాబట్టి ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. కానీ ఈ సింగిల్ ఫ్రేమ్ చాలు డాక్టర్ డూమ్ ని నార్మల్ ఎంసీ విలన్ గా కాదు, ఒక గాడ్ లెవెల్ థ్రెట్ గా ప్రెజెంట్ చేయడానికి. థోర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే అతను కంప్లీట్ గా స్ట్రెంత్ యూజ్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఐస్ గ్లో అవుతున్నాయి, మనిషి దిగిస్తున్నాడు అండ్ ఆ ప్రెషర్ కనిపిస్తుంది. ఎవ్రీ మజిల్ స్ట్రెయిన్ అవుతుంది. కానీ డాక్టర్ డూమ్ అస్సలు టెన్షన్ లేదు. ఒక హ్యాండ్ తో మ్యాజిక్ యూజ్ చేసి స్టార్మ్ బ్రేకర్ ని హోల్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లో ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది ఈ షాట్ వచ్చాక. ఇంతసేపు యాక్షన్, బ్యాటిల్స్, డాక్టర్ డూమ్ థ్రెట్ ఇవన్నీ చూస్తున్నా. కానీ ఇప్పుడు మార్వెల్ ఒక ఎమోషనల్ మూమెంట్ ని టీచ్ చేస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఇన్స్టెడ్ కంప్లీట్ గా ఫ్రీజ్ అయ్యి ఎదురుగా ఉన్న పర్సన్ ని చూస్తున్నాడు. అదే ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసిన థోర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే షాక్, డిస్బిలీవ్, ఇంకా కొంచెం హోప్. మూడు ఎమోషన్స్ ఒకేసారి కనిపిస్తున్నాయి. పర్సనలీ ఈ ఎక్స్ప్రెషన్ నార్మల్ ఎనిమిని చూసినప్పుడు లేదా చాలా క్లోజ్ పర్సన్ ని చూసినప్పుడు మాత్రమే వస్తుంది.
లేక చాలా ఇయర్స్ తర్వాత అనుకోకుండా కలిసిన పర్సన్ చూసినప్పుడు వచ్చే రియాక్షన్ లాగా అనిపించింది. ఇంకో డీటెయిల్ ఫ్రంట్ లో ఒక షాడో సెల్ఫెట్ మాత్రమే కనిపించింది. మార్వెల్ ఇంటెన్షనల్ గా ఆ పర్సన్ ని కంప్లీట్ రివీల్ చేయలేదు. సస్పెన్స్ ని లాస్ట్ వరకు మెయింటైన్ చేసింది. ట్రైలర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమోషనల్ ఫ్రేమ్స్ అనిపించింది. ఎందుకంటే థోర్ క్యారెక్టర్ జర్నీ గురించి మనకు తెలుసు. పేరెంట్స్ ని లూజ్ అయ్యాడు, బ్రదర్ లోకిని లూజ్ అయ్యాడు, యాస్గార్డ్ ని లూజ్ అయ్యాడు, ఫ్రెండ్స్ ని లూజ్ అయ్యాడు, చాలా పెయిన్ ఎక్స్పీరియన్స్ చేశాడు. కాబట్టి ఇలా షాక్ తో ఎవరినో చూస్తున్నాడంటే ఆ పర్సన్ తన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లోనే అది రివీల్ అవుతుంది. ఇక్కడ మనకి ట్రైలర్ కంప్లీట్ గా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఒక పర్సన్ ని మ్యోల్నీని ఎఫర్ట్లెస్ గా హోల్డ్ చేయడం చూస్తూ ఉంటాం. ఆ ఫ్రేమ్ చూడగానే నా మైండ్ లో ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే, థోర్ వెరిఫై చేస్తున్నాడా? యాక్చువల్లీ జోక్ పక్కన పెడితే మల్టివర్స్ సాగా వేరియంట్స్ ఆఫ్ వేరియంట్స్, ఇల్యూషన్స్, షేప్ షిఫ్టర్స్ ఇవన్నీ చూసాక ఎవరినైనా డైరెక్ట్ గా నమ్మడం ఈజీ కాదు. కాబట్టి మ్యోనిర్ కన్నా బెటర్ ఐడెంటిటీ టెస్ట్ ఇంకోటి ఉండదు. అబ్జర్వ్ చేస్తే ఆ పర్సన్ మ్యోనిని చాలా క్యాజువల్ గా హోల్డ్ చేస్తున్నాడు. వెయిట్ ఉన్నట్టు, స్ట్రగుల్ ఉన్నట్టు ఏమీ కనిపించట్లేదు. అదే బిగ్గెస్ట్ అబ్జర్వేషన్. థోర్ మాత్రం ఆపోజిట్ సైడ్ నుంచి కంప్లీట్ గా అటెన్షన్ తో ఆ హ్యామర్ ని చూస్తుంది. లిఫ్ట్ చేస్తే యాక్సెస్ గ్రాంటెడ్, ఐడెంటిటీ వెరిఫైడ్. మల్టీవర్స్ లో అల్టిమేట్ వెరిఫికేషన్ మెథడ్ అదే. జోక్స్ సైడ్, ఈ షార్ట్ ఎమోషనల్ గా కూడా చాలా బాగా వర్క్ అయింది. ఎందుకంటే మ్యోన్ని లిఫ్ట్ చేయడం ఎంసీయూలో ఎప్పుడు ఒక స్పెషల్ మూమెంట్. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో స్టీవ్ కొంచెం మూవ్ చేసిన సీన్, ఎండ్ గేమ్ లో కంప్లీట్ గా లిఫ్ట్ చేసిన మూమెంట్, ఇవన్నీ ఇమీడియట్ గా గుర్తొస్తాయి. కాబట్టి ఈ ట్రైలర్ లో మళ్ళీ మ్యోన్ని ఇలా యూజ్ చేయడం ఓల్డ్ మెమరీస్ ని ఇన్స్టెంట్ గా ట్రిగర్ చేసింది. పర్సనలీ ఈ షార్ట్ చూస్తే మార్వల్ నాస్టాల్జియా అని కామెడీతో మిక్స్ చేసి ప్రెజెంట్ చేసినట్టు అనిపించింది. అండ్ హానెస్ట్లీ నేను థియేటర్లో ఉంటే ఈ సీన్కి విజిల్స్ గ్యారంటీ. ఓకే, ఫైనల్లీ ట్రైలర్లో నా ఫేవరెట్ ఎమోషనల్ షాట్ వచ్చేసింది. స్టీవ్ రోజర్స్. నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది తన స్మైల్. అది నార్మల్ స్మైల్ కాదు, ఒక ఓల్డ్ ఫ్రెండ్ని చూసినప్పుడు వచ్చే స్మైల్, ఒక జర్నీ మొత్తం గుర్తొచ్చిన స్మైల్, ఒక ఫైనల్లీ మనం మళ్ళీ కలిసామనే ఫీలింగ్ తెచ్చిన స్మైల్. అదే ఈ ఫ్రేమ్ చాలా స్పెషల్గా మార్చింది. ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే, స్టీవ్ కెప్టెన్ అమెరికా సూట్లో లేడు. స్టీవ్ ఒక సివిలియన్ అవుట్ఫిట్లో ఉన్నాడు. మరి ఒక జాకెట్, లాంగ్ హెయిర్, బేడ్, ఇన్ఫినిటీ వార్ టైంలో మనం చూసిన నార్మల్ లుక్ ని కొంచెం గుర్తు తెస్తుంది. కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్. చాలా కామ్, చాలా పీస్ఫుల్. పర్సనల్లీ మార్వల్ ఇక్కడ యాక్షన్ మీద ఫోకస్ పెట్టలేదు, ఎమోషన్ మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే స్టీవ్ రోజర్స్ అండ్ థోర్ ఫ్రెండ్షిప్ ఎంసీయూ బిగినింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అవెంజర్స్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, ఎన్ని బ్యాటిల్స్ కలిసి ఫైట్ చేశారో మనకి తెలుసు. కాబట్టి థోర్ ఫేస్ లో ఉన్న డిస్బిలీవ్, స్టీవ్ ఫేస్ లో ఉన్న ఆ వామ్ స్మైల్ రెండు కలిసి ఈ రీయూనియన్ ని ఇంకా ఎమోషనల్ గా మార్చేస్తున్నాయి. అఫ్ కోర్స్ ట్రైలర్ ఈ స్టేజ్ లో స్టీవ్ ఎగ్జాక్ట్ వెర్షన్ ఎవరో కన్ఫర్మ్ చేయలేదు. ప్రైమ్ స్టీవా, వేరియంటా, లేక మార్వల్ ఇంకా ఏదైనా సర్ప్రైజ్ ప్రిపేర్ చేస్తుందా, అది మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. కాబట్టి ఇది నా ఇంప్రెషన్ మాత్రమే. కానీ ఒక మార్వల్ ఫ్యాన్ గా క్రిస్ ఈవెన్స్ ని మళ్ళీ స్టీవ్ రోజర్స్ గా స్క్రీన్ మీద చూడడం, అదే ఒక గూస్ బంప్స్ మూమెంట్. హానెస్ట్లీ ట్రైలర్ కంప్లీట్ అయ్యే యాక్షన్ సీన్స్ గురించి కాకుండా నా మైండ్ లో ఎక్కువసేపు గుర్తుండిపోయిన ఫ్రేమ్ ఇదే. సమ్ టైమ్స్ ఒక స్మైల్, ఒక డైలాగ్ కన్నా, ఒక ఫైట్ కన్నా ఎక్కువ ఎమోషన్ క్యారీ చేస్తుంది. స్టీవ్ రోజర్స్ లాస్ట్ షాట్ ఎగ్జాక్ట్లీ అలాంటి ఫీలింగ్ ఇచ్చింది నాకు. సో ఇవి అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ చూసిన తర్వాత నాకు పర్సనలీ అబ్జర్వ్ చేసిన కొన్ని డీటెయిల్స్, కొన్ని థియరీస్, ఇంకా కొన్ని ఫీలింగ్స్.